ఒక్కసారి మామయ్య అనమ్మ అన్న డైలాగ్ ఎంత ఫేమస్సో మీకందరికీ తెలుసు. మామయ్య కాన్సెప్ట్ మీద తీసిన సినిమా మామన్. మామన్ అంటే మామ అని అర్థం. హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. తమిళ్ సినిమా మామన్ G5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. సూరి, ఐశ్వర్యలక్ష్మి, బాబా భాస్కర్ లీడ్ రోల్స్లో వచ్చిన సినిమా మామన్. ఈ సినిమాకు కథ కూడా సూరి అందించాడు. సుత్తి లేకుండా సూటిగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకసారి మొత్తంగా చూడాలంటే కష్టం. కానీ కొన్ని షార్ట్స్ పరంగా ఓకే. ఈ సినిమా చూసేటోళ్ళు ఖచ్చితంగా యాడో ఒక చోట మాత్రం కనెక్ట్ అవుతారు. ఇలాంటి సినిమాలు మన వెంకటేష్ గారు తీస్తారు. ఇది ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ ఏందో తెలుసుకుందాం రండి. సినిమా కథ గురించి చెప్పాలంటే ఇన్బా అలియాస్ సూరికి తన అక్క అంటే ప్రాణం. లేక పుట్టిన అక్క కొడుకు లడ్డు అంటే ఇంకా ప్రాణం. ఇన్బాకు రేఖ అలియాస్ ఐశ్వర్యలక్ష్మితో పెళ్ళి అవుతుంది. వాళ్ళ కాపురం మధ్యలో ఎప్పుడూ లడ్డుగాడు అడ్డం వస్తూ ఉంటాడు. కాపురం చక్కగా ఉండాలంటే లడ్డుగాడిని దూరం పెట్టాలి. వాళ్ళ కాపురం బాగుందా, ఆ లడ్డుగాడిని దూరం పెట్టారా, ఈ క్రమంలో ఎవరెవరికి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ఇన్బాకు అన్నీ తిప్పలే. ఓ వైపేమో పెళ్ళం, మరోవైపేమో అక్క, ఇంకోవైపు లడ్డుగాడుల మధ్య ఏ విధంగా క్రష్ అయ్యాడు అనేది కొద్ది వరకు బాగానే చూపించారు. బంధాల మధ్య ఈ గోలను బాగా చూపించారు. నేరేషన్లో కొన్ని మెయిన్ పాయింట్స్ను కాస్త ఎక్కువగా చేసి చూపించారు. మామయ్య మరియు మేనల్లుడు మధ్య అంత బలమైన బంధం ఉంటుందా అనే అనుమానం ఖచ్చితంగా చూసేటోళ్ళకి కలుగుతుంది. మీరు ఖచ్చితంగా ఏడవాలి, మీరు ఖచ్చితంగా బాధపడాలి అనేటట్లు కొన్ని సీన్స్ ఉన్నాయి. కొన్ని సెంటిమెంట్ సీన్లు ఓవర్ డోస్ అయ్యాయి. అయితే చూసేవాళ్ళు ఏదో ఒక సీన్లు అయినా కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. నేరేషన్ బాగాలేదు, రైటింగ్ కూడా బాగాలేదు. సినిమాలాగా చూస్తే అస్సలు బాగాలేదు. సినిమాలో లీనం కాలేము, కానీ కొన్ని సీన్ల వరకు బాగున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ పరంగా చూపించాలి అనుకున్న పాయింట్స్ మాత్రం బాగున్నాయి అబ్బా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరికన్నా బాగా పర్ఫామ్ చేసింది ఐశ్వర్యలక్ష్మి. ఆ తర్వాత శశిక, మిగతా యాక్టర్స్ బాగా చేశారు. సూరి యొక్క యాక్టింగ్ ఈ సినిమాలో అంత బాగా చేయలేదు. పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేం. పాపం బాబా భాస్కర్ అనేటట్లు బాబా భాస్కర్ యొక్క క్యారెక్టర్ ఉంది. పాటలు అంత ఇంపాక్ట్గా ఏం లేవు. డబ్బింగ్ ఆడిగాడిగుంది. ఈ సినిమాకు మా రేటింగ్ 2.5. రియాలిటీకి కాస్త దగ్గరగా చూపించి ఉంటే బాగుండు అనిపించింది.